సర్ అప్లికేషన్ నింపడంలో అధికారులు చొరవ తీసుకొని బిఎల్ఓలతో నింపే విధంగా చర్యలు తీసుకోవాలని, లేకుంటే చాలా మంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి తహసీల్దార్ షరీఫ్ మొయినుద్దీన్ను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కలిశారు. సర్ అప్లికేషన్ను బిఎల్ఓలు ఇచ్చి వెళ్లడంతో అవగాహన లేకుండా కొందరు అప్లికేషన్ ఫామ్ను నింపుతున్నారని, దీంతో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. మండలంలో 30,000 ఓట్లు ఉండగా సర్ ఫామ్ నింపడంలో దాదాపు 25,000 ఓట్ల వరకు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. బిఎల్ఓలతోనే సర్ అప్లికేషన్ను నింపేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను కోరారు. విద్యావంతులే సర్ అప్లికేషన్ నింపడంలో తప్పులు చేస్తున్నారని, దీనిపై పూర్తి అవగాహన కల్పించి బిఎల్ఓలను ఇంటింటికి పంపించి అప్లికేషన్ తీసుకోవాలని అన్నారు. చొప్పదండి నియోజకవర్గ ఓటర్ మహాశయులకు, చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరికీ, నూతనంగా ఓటు నమోదు చేసుకునేటువంటి వారందరికీ నా విజ్ఞప్తి. మరి ఎస్ఐఆర్ ఇది స్టార్ట్ అయ్యి దాదాపుగా చాలా రోజులు అవుతుంది. జూలై 25 నాడు ఇది ప్రారంభమైంది. మరి నేను వింటున్న దాని ప్రకారంగా అక్కడక్కడ బిఎల్ఓలు ఈ దరఖాస్తులు వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి, లేదంటే ఆ బిఎల్ఓలు 3-4 కుటుంబాలకు సంబంధించినటువంటి వారికి ఇచ్చేసి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ ఈ దరఖాస్తులలో చాలా పొరపాట్లు నింపుతున్నట్టుగా నేను చూస్తున్నాను. ఇది పొరపాటుగా నింపితే మీకు ఓటు హక్కు పోయే ప్రమాదం ఉంది కనుక తిరిగి మీరు మళ్ళీ హైకోర్టు దాకా వెళ్ళి ఈ యొక్క ఓటు హక్కు కోసం తిప్పలబడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కనుక దయచేసి నేను బిఎల్ఓ గారికి, అదేవిధంగా బిఎల్ఏలకు, వివిధ పార్టీలో ఉన్నటువంటి బిఎల్ఏలకు కూడా నాకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా మా బీఆర్ఎస్ బిఎల్ఓలు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి ఈ యొక్క సర్ దరఖాస్తులు ఎక్కడెక్కడైతే వచ్చినా మీ బూతులలో 1కి 2 సార్లు వీటిని చెక్ చేయండి. ఇప్పుడు ఏ గడిలో, ఇప్పుడు 2001లో పుట్టినటువంటి వాళ్ళు 2002 తర్వాత